అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో కాలీఫ్లవర్ పచ్చడి పడుతున్నాను. ఈ సీజన్లో ఈ టైం అప్పుడు కాలీఫ్లవర్ బాగా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు దొరికే పువ్వు చాలా బాగుంటుంది. పచ్చడి పట్టండి మీరు కూడా. ఇప్పుడు ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. అవి 2 పువ్వులు తీసుకున్నాను పెద్దవి నేను. వాటిని అలా చుట్టూ ఆకు తీసేసి ఆ కాడంతా కోసేసి ఆ కాడ నుంచి ఆ పువ్వులనంతా తీసుకోవాలి. 2 పువ్వుల్ని అంతే తీసుకుని చక్కగా ముక్కలు కోసుకోవాలి. బాగా పొడవుగా ఉంటుంది కదా, దాన్ని ఆ కాడను తీసేయండి. ఇప్పుడు చూడండి అక్కడ ఎలా ఉందో, అంతే కాడ ఉంటే చాలు. దాంట్లో కూడా ఎక్కడన్నా ఒకటి గట్టిగా ఉంటే కాడని పొడవుగా ఉన్నదాన్ని కోసేయండి. ఇప్పుడు అట్ట చేసినాక ఈ పువ్వుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. అన్నీ ఇలానే కట్ చేసుకోండి ముక్కలన్నీ. మరీ పెద్దగా కట్ చేయొద్దు, లావుగా. ఇలా సమానంగా చిన్నగా ఉంటే పచ్చడి చక్కగా రుచిగా ఉంటుంది. ఉప్పు కారం పీల్చి ముక్కలు చాలా బాగుంటుంది అన్నమాట. ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కట్ చేసిన గిన్నెలోకి తీసుకోండి. పువ్వు అంతా ఇలా ఈ సైజులో కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను పువ్వు అంతా కట్ చేసేసాను. దీంట్లో గోరువెచ్చని నీళ్లు పోస్తున్నా. ఆ పువ్వులో కట్ చేసిన పువ్వులో 10 నిమిషాలు పక్కన పెట్టండి. నీళ్లు పోసి 10 నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి వడగిన్నె పెట్టండి. ఎందుకంటే నీళ్లు కారటానికి. పువ్వుని శుభ్రంగా కడిగి అది గిన్నెలో వేయండి. అలా వడేసి ఒక అరగంట పక్కన పెట్టండి. అరగంట తర్వాత క్లాత్ వేసి నేను కొంచెం సేపు తక్కువ ఉన్న ఎండలో పోసాను అనమాట. అంటే అది ఉదయం పూట 9ంటికి ఆ టైంలో. ఎక్కువ ఎండలో పోయకూడదు. పోస్తే పువ్వు వడిలిపోతుంది, బాగోదన్నమాట, గట్టిగా ఉండదు. అందుకని లేదా ఫ్యాన్ కింద ఆరపోసుకోవచ్చు. కానీ పువ్వు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదన్నమాట. అందుకని చక్కగా తడి లేకుండా బాగా ఆరనివ్వండి. ఆ పువ్వుని మీకు గ్లాస్ కొలతలో చెప్తున్నా. నేను విడిగా చూశాను. 2 పువ్వులు కలిపి కేజీ ఉన్నాయి అన్నమాట. మీకు అన్నీ గ్లాస్ కొలతలోనే చెప్తా. మీరు పచ్చడి పట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గ్లాస్తో పువ్వు అంతా కొలుస్తున్నాం. 8 గ్లాసులు పువ్వు అయిందనమాట. ఉప్పు, కారం, ఆయిల్, నిమ్మరసం అన్నీ అదే గ్లాస్తో కొలిసానమాట. ఈ పువ్వు కొలవటం అయిపోయింది. ఈ గ్లాస్తోనే అన్ని కొలతలు తీసుకున్నా. చెప్పా కదా 8 గ్లాసులు పువ్వు అయ్యింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ పసుపు వేసి అలా ఎగరేయండి ముక్కల్ని. చేయబెట్టి కలపొద్దు, కలపకుండా అలా వేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నా. మొత్తం ఇప్పుడు నేను పోసిన ఆయిల్ 100 గ్రాములు ఉంటుంది. ఇది గ్లాస్ కొలతలోదే తీసుకున్నాను. ఆయిల్, పసుపు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముక్కల్లో ఈ టైంలో ఉప్పు వేయకూడదు. నీరు వస్తుంది. నీరు వస్తే పచ్చడి నిల్వ ఉండదు. అందుకని ఆయిల్ కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ పచ్చడిలోకి కావాల్సినవి. ఆయిల్ చెప్పా కదా కప్పులోకి తీసుకున్నానని. కళ్ళుప్పు 200 గ్రాములు, కారం 200 గ్రాములు. ఇక్కడ నిమ్మకాయలు 10 ఉన్నాయి కానీ మొత్తం 14 కాయల రసం తీశాను. పచ్చిమిరపకాయలు ఒక 6, 100 గ్రాముల చిన్నుల్లిపాయలు, 50 గ్రాములు ఆవాలు. అవి స్పూన్తో కొలుసుకుంటే ఆవాలని 7 స్పూన్లు అయితే 50 గ్రాములు అవుతాయి. ఇప్పుడు జారు తీసుకుని ఆవాలు జారులో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఇందాక పువ్వు కలిపి పెట్టాం కదా, ఆ పువ్వును తీసుకున్నాము. పసుపు, ఆయిల్ వేసి కలిపితే ముక్క బిరుసెక్కుద్ది అనమాట. ఉప్పు మాత్రం ముందెత్తున వేయకూడదు, నీరు వచ్చేస్తుంది. ముక్కల నుంచి నీరు వచ్చిందంటే పచ్చడి నిల్వ ఉండదన్నమాట. అందుకని ఇప్పుడు ఆవపిండిని పోసుకోవాలి, కారం పోసుకోవాలి. చూడండి అట్ట ఎల్తిగా 2 గ్లాసులు కారం పోసాను. 150 గ్రాములు అన్నమాట. ముందు దాంట్లో కొంచెం ఎక్కువ పడిందిలే,
కానీ కొంచెం హెల్తీగా తీసుకుంటే అలా 100 గ్రాముల కారము 2 గ్లాసులు హెల్తీగా అయిందనమాట. ఇప్పుడు ఉప్పుని జార్లో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. కళ్ళుప్పే మిక్సీ పట్టేసుకోండి. మెత్తటి సాల్ట్ పోయొద్దు. కళ్ళుప్పు అయితే పచ్చడి రుచి ఉంటుందన్నమాట. అందుకని కాకపోతే విడిగా ఇంకొంచెం పొడి పొడిగా ఉండదు ఉప్పు. చలికాలం కదా, అందుకని కొంచెం చెమ్మగా ఉంది. ఆ ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ పోస్తున్నా చూడండి, అది కూడా చూసాను అనమాట. 250 గ్రాములు 250 గ్రాముల ఆయిల్కి గ్లాస్ నిండల కొంచెం ఎలుతిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నిమ్మరసం పోసాను, అది 3/4 గ్లాసు పోసాను అనమాట. అయితే ఇక్కడ వీడియో ఆన్ చేయలేదు, అందుకని కొంచెం అక్కడ వీడియో లేదనమాట. నిమ్మరసం పోసింది. ఇప్పుడు 4 గ్లాసులు పువ్వు మీరు పచ్చడి పట్టాలనుకోండి, 1 గ్లాసులోకి ఎలితిగా కారం తీసుకోండి. ఇంకో గ్లాసు అర గ్లాసుకు తక్కువగా కొంచెం ఉప్పు తీసుకోండి. ఆయిల్ కూడా ఎలితిగా తీసుకోండి. కాకపోతే నిండా పోసుకున్న బాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కొలతలన్నీ ఈ ప్రకారం పట్టుకోండి పచ్చడిని. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని 3 స్పూన్లు మెంతులు వేయించుతున్నా. మెంతి పిండి ఎక్కువ వేయకూడదు, పచ్చడి జిగురు వస్తుంది. చక్కగా మంచి రంగు వచ్చే వరకు చూడండి ఎలా వచ్చినాయో. ఇలా వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. అది ఆరినాక మిక్సీ పట్టుకోవాలి. ముందు మెంతిపిండి పట్టుకుని తర్వాత చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టాలన్నమాట. అవి ఆరేలోపు నేను కొన్ని చిన్నులపాయ గబ్బాలని తోలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. 100 గ్రాములు చెప్పా కదా, వాటిట్లో సగం పాయలు ఇలా ముక్కలు కట్ చేస్తున్నా. గబ్బాలు పడిన వేసే బదులు ఇలా ముక్కలు వేసుకుంటే పచ్చట్లో ఉప్పు కారం పీల్చుకుని చాలా బాగుంటుంది అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. చిన్నులపాయలను అయితే ఇలా వేసుకోండి. ఇప్పుడు జారి తీసుకుని మెంతిపిండిని పట్టుకోవాలి. పిండిని మెత్తగా పట్టండి. పట్టినాక ఇందాక అట్టు పెట్టా కదా సగం చిన్నులపాయలు, వాటిని వేసుకుని చక్కగా మిక్సీ పట్టండి. అలా పట్టి పక్కన పెట్టుకోండి. మీకు 100 గ్రాముల లెక్క చెప్పా కదా, విడిగా పాయల లెక్క 3 కానీ 4 కానీ తీసుకోండి సగం పచ్చడికి. అదే ఎక్కువ పచ్చడి అనుకోండి, ఒక 8 పాయలు తీసుకుని చేసుకోండి, సరిపోతుంది అప్పుడు. ఇప్పుడు 2 గంటల తర్వాత పచ్చడి తీసుకుని దాంట్లో గరిటె ఉంది కదా, మధ్యలో ఒకసారి కలిపాను అనమాట నేను, అందుకని గరిటె పెట్టాను. ఇంక ఇప్పుడు చిన్నులపాయలు పోసి మెంతిపిండి చిన్నులపాయ ఆ పేస్ట్ని కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, నిమ్మరసం చెప్పా కదా 14 కాయలని, ఇందాక 10 కాయలది పిండి పోస్తే కొంచెం ఎలితిగా ఉంది. ఇప్పుడు మొత్తం 1 గ్లాస్ రసం పోసినట్టు అనమాట. అదొకటి. మీకు అన్ని ఉప్పు కారం చెప్పా కానీ నిమ్మరసం చెప్పలేదు. సగం గ్లాస్ దాకా పోసుకోవాలి. ఆయిల్ ఇందాక కప్పులతో పోసా కదా, అది కానీ ఇది కానీ, ఇది ఒక 250 గ్రాములు అనమాట. ఇందాక 1 గ్లాస్ పోసా కదా, మొత్తము ఆయిల్ 500 గ్రాములు పోసా. అంటే ఆ గ్లాస్తో ఎలితిగా 2 గ్లాసులు ఆయిల్ పోసినట్టు. ఇప్పుడు ఉప్పు చూస్తున్నా, ఉప్పు తగ్గిందనమాట, అందుకని కొంచెం వేస్తున్నా. మనము ముందే పచ్చట్లో ఉప్పు ఎక్కువ వేసామనుకోండి, గబుక్కుని ఎక్కువైంది అనుకోండి, దాన్ని ఏమీ చేయలేము. ఉప్పు ఎక్కువైతే పచ్చడి రుచి అంతా పోతుంది. అందుకని ఇప్పుడు చూసి కొంచెం వేసుకుంటే చక్కగా సరిపోతుంది. మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టాను పచ్చడి. ఇది మరుసటి రోజు చూడండి, ఆయిల్ అది చక్కగా పైకి తేలింది కదా. ఇలా మరుసటి రోజు అన్నంలో వేసుకుని చక్కగా ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గితే కనుక కొంచెం కలుపుకుని, ఉప్పు ఒక్కోలా ఉంటుంది, అందుకని కొంచెం అన్ని మాట చెప్తున్నా. ఇప్పుడు ఇక పచ్చడిని ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో పెట్టేసుకుని సీసా కానీ దేంట్లోనైనా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల దాకా నిలువ ఉంటుంది. పచ్చడి బాగుంటుంది. బయట అయితే మాత్రం ఎక్కువ రోజులు ఉండదు, 2 నెలల లోపే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలా ముక్కలు కట్ చేసి వేసాను. మీకు కావాలంటే నిలువుగా చీల్చి కూడా వేసుకోవచ్చు. అలా వేసి నాకు చూడండి పచ్చడి కుస్తీ గట్టిగా ఉంది కదా, అందుకని ఆయిల్ వేసాను కొంచెం. ఇప్పుడు ఈ పచ్చడిని అది కూడా ఒక డబ్బాలోకి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కావాలనుకునే వాళ్ళు ఇలా వేసుకుని చేసుకోవచ్చు.
పచ్చిమిరపకాయలు వేసింది ఒక రుచి ఉంటుంది, వేయింది ఒక రుచి ఉంటుంది. మీకు ఎలా కావాలనుకుంటే అలా పట్టుకోండి. పచ్చడి బాగుంటుంది. ఇలా డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.